జగిత్యాల జిల్లా బీర్పూర్లో కాసం ఈశ్వరయ్య అనే వ్యాపారి ఇంట్లో నలుగురు దొంగలు తుపాకులతో చొరబడ్డారు. ఈశ్వరయ్య దంపతులను తాళ్లతో కట్టేసి విచక్షణరహితంగా తుపాకులతో చితకబాదారు. అనంతరం 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లుగా బాధితుడు ఈశ్వరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు బీర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను 5 గంటలకు గేట్ తీసిన, పొద్దున 5 గంటలకు గేట్ తీసే వరకు బయట 2 బండ్లు ఉన్నాయి. అవి ఓలే అనుకుని ఇంట్లోకి వచ్చి లోపలికి వెనకకి వచ్చే వరకు బాత్రూమ్లో వెనక 4 ఉన్నారు. నన్ను లోపలికి పట్టుకొచ్చి నోట్లో బట్ట పెట్టి నన్ను చూడకుండా ఇట్లా పెట్టి కొట్టి పైసలు ఏడున్నాయంటే పైసలు లేవు అని చెప్తే పైసలు లేకుండా అని కొట్టారు. కొడితే మీ ఇష్టం నా చదువుకుపోతుందని నేను చెప్పిన. అలా అంతా చదువుకున్నారు. పోయేటప్పుడు మా ఇద్దరిని ఆమెను బాత్రూంలో పెట్టి తలుపు పెట్టారు. నన్ను కాళ్ళు చేతులు కట్టేసి లోపల పెట్టి తలుపు పెట్టిపోయాను. చేతి మీద ఒక బ్రాస్లైట్, 2 ఉంగురాలు, ఒక మెడల చైన్, ఆమె పుస్తల తాడును కమ్మలు, అది అందా 7 తులాలు. ఎంతమంది వచ్చారు? 4. ఏమైనా ఆయుధాలు తీసుకొచ్చారా? 2 తుపాకులు ఉన్నాయి వాళ్ళ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో నిన్న వేకోజామున టీ ఫ్యాక్టరీలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఆ మండల కేంద్రంలో కిరాణా దుకాణం నిర్వహించే ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి ఈశ్వరయ్య భార్యను చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి వాళ్ళిద్దరిని బాత్రూమ్ లో బంధించి దోపిడీకి తెగబడ్డారు. బాధితుడు ఈశ్వరయ్య కథనం ప్రకారం నిన్న ఉదయం 5 గంటల సమయంలో తను బాత్రూమ్ కి వెళ్తుండగా మంచి క్యాప్ ధరించిన 4 దొంగలు వెనుక నుంచి వచ్చి తనపై దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేశారని, అంతేకాకుండా తన భార్యను కూడా కాళ్ళు చేతులు కట్టేసి వారిద్దరిని అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి తన ఇద్దరిని బాత్రూమ్ లో బంధించారని తెలిపాడు. తుపాకులతో తమని భయభ్రాంతులకు గురి చేసి తమ దగ్గర ఉన్న బ్రాస్లెట్, 2 ఉంగరాలు, చైను, భార్య మెడలో మంగళసూత్రంతో పాటు చెవి కమ్మలు, మొత్తంగా 10 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు, అలాగే ఒక 10,000 నగదు కూడా దోచుకెళ్లారని ఈశ్వరయ్య తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలం వద్ద డాగ్ స్క్వాడ్ ఆధారాలు అయితే సేకరించారు. ఏకంగా తుపాకులతో ఇంత పెద్ద దోపిడీకి పాల్పడడంతో పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ దోపిడీకి సంబంధించి నిందితుల దగ్గర ఉన్నవి బొమ్మ తుపాకులు కావచ్చు అనే ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సేకరించిన ఆధారాలతో మరియు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో దోపిడీకి పాల్పడ్డ నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని, ఈ దొంగతనానికి సంబంధించి వివరాలను వెల్లడిస్తామని జగిత్యాల జిల్లా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.